Hello guys, welcome to Pet World YouTube channel. గుర్తుపెట్టుకొని చూడండి వీడియో పూర్తిగా చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. సో నాకు మీ దగ్గర నుంచి ఒకటే కావాలి, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా నాలెడ్జ్ గానే గెయిన్ చేసిరు అని అనుకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొద్ది ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, స్టార్ట్ చేశాను కూడా. అండ్ ఈరోజు తెలుసుకునే డిసీజెస్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి పార్వోవైరల్ డిసీజెస్. పార్వోవైరస్ ఏంటంటే పప్పీస్లో వస్తుంది, ఓన్లీ మెయిన్గా పప్పీస్లో వస్తుంది. అంటే లైక్ పుట్టినప్పుడు ఒక 20 to 30 days నుంచి 1 year లోపల ఉన్న డాగ్స్కి ఈ వైరస్ చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఈ వైరస్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటనేది ముందు తెలుసుకుందాం. ఫస్ట్ ఈ వైరస్ రావడానికి కారణాలు ఏంటనేది తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ వ్యాక్సినేషన్స్ అనేది సెమినినోన్ వ్యాక్సిన్ అని నేను ఇక్కడ షో చేస్తాను. మళ్ళీ ఆ వ్యాక్సిన్ మనం కరెక్ట్ టైంలో వేయించకపోవడం వల్ల, నేను నిన్న టైమింగ్స్ అవన్నీ చెప్పాను, నేను మళ్ళీ చెప్పలేను. సో కరెక్ట్ టైంలో వేయించకపోవడం వల్ల, అండ్ దాని బూస్టర్ డోస్ ఉంటుంది, ఏదైతే 21 days తర్వాత బూస్టర్ డోస్ అయితే ఇస్తామో ఆ బూస్టర్ డోస్ కూడా కరెక్ట్ టైంకి వేయకపోవడం వల్ల ఇలాంటి వైరసెస్ తొందరగా అటాక్ అవుతాయి. మనం వ్యాక్సిన్ వేసేదే వైరస్ని రాకుండా ఉంచుకోవడానికి. సో వ్యాక్సిన్లో డిలేస్ చేయకండి. అండ్ దీంట్లో ఈ వ్యాక్సిన్ అనేది ఎట్లా వస్తుంది అని విషయానికి వస్తే, పప్పీని తీసుకోగానే ఏం చేస్తాం, డాగ్ని తీసుకున్నాక ఎవరైనా సినిమాలలో బాగా చూపిస్తున్నారు ఈ మధ్యలో, తాడిని కట్టాలి, లాక్కొని పోవాలి, వాకింగ్ చేయించడం. అండ్ వాకింగ్ చేసేటప్పుడు ఏంటంటే పెట్ ఆ ఏరియాలో, మీ తిరిగే ఏరియాలో మీ ఒక్క డాగే కాకుండా 100 dogs ఉంటాయి. ఆ 100 dogsలో ఏదో ఒక డాగ్కి పారో ఉండొచ్చు. ఆ డాగ్ మీ ఏరియాలో తిరిగి అక్కడ ఏదైనా మోషన్ చేసినా, వామిటింగ్ చేసినా, యూరినేషన్ చేసినా, ఇప్పుడు మీ డాగ్ అయితే కిందికి చూసుకుంటే ఏదో స్మెల్ చేసుకుంటే ఏదో నాకుంటూనే వస్తుంది. సో ఆ వైరస్ ఏదైతే ఎఫెక్ట్ అయిన డాగ్ ఉంది కదా, ఆ డాగ్ మీ ఏరియాలో తిరుగుతుంది అనుకుందాం. అదే ఏరియాలో మీరు వాకింగ్ చేయించినప్పుడు మీ పెట్ అక్కడ లిక్ చేసిన అండ్ స్మెల్ చేసిన అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అని అంటే, మీ ఫ్రెండ్స్ డాగ్, ఇప్పుడు నా డాగ్ ఉంది, ఇప్పుడు నేను మా ఫ్రెండ్ ఎవరైతే పక్కన ఉంటారు కదా, ఆ డాగ్ని నేను కలిపియాలి, అంటే జస్ట్ ఆడుకుంటాయి కదా అని చెప్పేసి వేరే డాగ్స్ దగ్గర వదిలేస్తాను. అది చాలా 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 తప్పు. ఇప్పుడు మీరు వదిలేసినట్టే అతను కూడా ఇంకో డాగ్ దగ్గర వదిలేయచ్చు, అంతే కదా. ఇప్పుడు మన కరోనా ఎట్లా, ఇప్పుడు నా ఫ్రెండ్కి వచ్చిందని నేను ఏమన్నా ముట్టుకుంటే నాకు వస్తుంది, సేమ్ అంతే. బీ కేర్ఫుల్, డాగ్స్ని వేరే డాగ్తో కాంటాక్ట్ అవ్వనివ్వకండి. అట్ ద ఏజ్ ఆఫ్ 1 year లోపల అస్సలు కాంటాక్ట్ అవ్వనివ్వకండి. అండ్ దీంట్లో సిమ్టమ్స్ వచ్చేసి చాలా మంది అడుగుతారు, సిమ్టమ్స్ ఎట్లా తెలుసుకోవాలి అని చెప్పేసి. సిమ్టమ్స్ ఏం లేదండి, నార్మల్గా వామిటింగ్ చేస్తూ ఉంటుంది మనం వ్యాక్సినేషన్ చేయకపోయినా. ఇది ఎర్లియర్ పప్పీ స్టేజ్లో వస్తుంది, లైక్ 5 to 6 months, 7 months, 4 months, 3 months ఆ టైంలోనే వస్తుంది ఎక్కువ. మీరు జాగ్రత్తగా ఉండాల్సింది అదే టైంలో. వామిటింగ్స్, రెగ్యులర్ వామిటింగ్స్ ఉంటాయి, అంటే లైక్ ఎక్కువసార్లు వామిటింగ్ చేయడం, ఒక 10 times కానీ 5 times 10 times చేయడం, కుదురుతున్న కొద్దీ బ్లడ్ మోషన్ కూడా వస్తుంది. బ్లడ్ మోషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా వైరస్ అనేది బాగా హెవీ వెళ్ళిపోయినట్టు. ఇంకా అంటే ఫస్ట్ 2-3 daysలో మీ పెట్ తినడం ఆపేస్తుంది. మోషన్ కూడా సెమీ సాలిడ్కి వెళ్ళి అండ్ మనకి స్మెల్ వస్తూ ఉంటుంది, లైక్ కంపు ఏదో కుళ్ళిపోతే స్మెల్ ఎట్లా వస్తుందో అట్లా స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చినప్పుడు కన్ఫామ్గా మీకు ఎవరైతే కన్సర్న్ పెట్టున్నారో వాళ్ళని వెళ్ళి కలవండి. వాళ్ళు దానికి టెస్ట్ చేయడము, కిట్స్ ఉంటాయి, పార్వో టెస్ట్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేస్తే సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకొక సిమ్టమ్ ఏంటంటే డీహైడ్రేషన్ అయిపోతుంది బాగా, ఫుడ్ ఏం తీసుకోదు, లూజ్ మోషన్స్, వామిటింగ్స్, ఇంకంతే. అంతకంటే సిమ్టమ్స్ ఏముండవు. గ్యాస్ట్రిక్ మీద చూపిస్తుంది, లివర్ మీద చూపిస్తుంది, కిడ్నీల మీద చూపిస్తుంది. సో ఒక్కసారి వైరస్ వచ్చింది అని అంటే అన్ని మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి డౌన్ అవుతూ ఉంటాయి. ఇది రాకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తలు. ఇమ్యూనిటీ సిరప్స్ ఎక్కువ రాయించుకోవడానికి ట్రై చేయండి. లైక్ ఇక్కడ నేను ప్లేస్ చేస్తాను, ఇమ్యూనోస్కై అని కానీ, వియూసిడ్ అని కానీ కొన్ని ఇమ్యూనిటీ సిరప్స్ ఉంటాయి, అవి చిన్నప్పటి నుంచే తాగించాల్సి ఉంటుంది. ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటే ఏ వైరస్ అయినా రావడానికి భయపడుతుంది కదా, అంతే. పార్వో, డిస్టెంపర్, రేబీస్ ఈ 3 వచ్చిన వాటిలో 1 week నెగ్లెక్ట్ చేస్తే కన్నా చనిపోతుంది పప్పి. సో అదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో దట్స్ ఆల్ టుడే. మీకు సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, మీరు హైదరాబాద్లో ఉంటున్నారు అనుకుంటే మమ్మల్ని డైరెక్ట్ వచ్చి, మాకు హాస్పిటల్ ఉంది ఇక్కడ, పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి ఇక్కడ డిస్ప్లే చేస్తాం మొత్తం. షేక్పేట్ దర్గా దగ్గర జిఆర్సీ కన్వెన్షన్ అని ఉంటుంది, దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మన హాస్పిటల్ ఉంది. యాక్చువల్లీ వీ హ్యావ్ 4 branches ఇన్ జూబ్లీ హిల్స్ ఒకటి, కర్మాన్గఢ్, చంపాపేటలో ఒకటి,
అండ్ కొండాపూర్లో ఒకటి, సన్ సిటీలో ఒకటి. నేను ఇక్కడ నెంబర్ కూడా ప్లేస్ చేస్తాను, మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మా వాళ్ళు ఎప్పుడు మీతో టచ్లో ఉంటారు. సో డోంట్ బీ నెగ్లెక్ట్ విత్ దీస్ డిసీజెస్. ఇంత చెప్పినా కదా, ఏదో కొద్దిగా నేర్చుకునే ఉంటారు. సో ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కొడితే నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా నాకు కూడా కొద్దిగా బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. కొద్దిగా చేయడానికి, బూస్ట్ అంటే తాగే బూస్ట్ కాదు, కొద్దిగా బూస్ట్.